ఒక అందమైన పల్లెటూరు. దాని గుండా ఒక నది ప్రవహిస్తుంది. వివేక్ ఒక నిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే యువకుడు. అశోక్ వివేక్కి స్నేహితుడు, త్వరగా ధనవంతుడు కావాలని ఆశపడేవాడు. పెద్దయ్య వజ్రాల వ్యాపారం చేసే ఒక వృద్ధుడు. అతనికి జీవితంపై లోతైన అవగాహన ఉంటుంది. వివేక్ మరియు అశోక్ నది ఒడ్డున కూర్చొని ఉంటారు. అశోక్ నీట్టూర్పు విడుస్తూ, ఏంట్రా వివేక్, ఎంత కష్టపడినా మన జీవితం ఇంతేనా? ఆ నదిని దాటడానికి వంతెన కట్టుకోవాలన్నా మన దగ్గర డబ్బు లేదు. అంత తొందరపడకు అశోక్. నిజాయితీగా పనిచేస్తే ఏదో ఒక రోజు మన కష్టానికి ఫలితం దక్కుతుంది. నిజాయితీ ఈ రోజుల్లో అది ఒక విలువైన ఆభరణం కాదు, పాతబడ్డ నాణెం. నీతి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేం. అదే సమయంలో ఒక వృద్ధుడు వాళ్ళ దగ్గరకొస్తాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి ఉంటుంది. నాయనా, మీ మాటలు విన్నాను. ఈ వంతెనను కట్టడానికి మీకు సహాయం చేస్తాను. నా దగ్గర ఒక వజ్రం ఉంది, అది మీకు కావాలంటే తీసుకోండి. పెద్దాయన చేతిలోని సంచి చూసి అశోక్ కళ్ళు మెరుస్తాయి. అశోక్ ఉత్సాహంగా, వజ్రమా, ఎంత ధర ఉంటుంది పెద్దయ్యా? ధర కాదు నాయనా, దాని విలువ. ఈ వజ్రం ఈ నదిలో పడితే అది మీ కష్టానికి గుర్తింపుగా ఒక వంతెనగా మారుతుంది. కానీ ఒక షరతు, మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఈ వజ్రాన్ని తాకాలి, అది కూడా పూర్తిగా నిజాయితీతో. అశోక్ ఆ వజ్రాన్ని వెంటనే తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని పెద్దయ్య అతని చెయ్యి ఆపుతాడు. నీతిలేని చేతులు దీనిని తాకితే ఇది రాయిగా మారిపోతుంది. దీనికి నీతి అనే శక్తి కావాలి. అశోక్ నిరాశగా అయితే నా వల్ల కాదు. పెద్దయ్య వివేక్ని చూస్తాడు. వివేక్ ఆలోచిస్తాడు. పెద్దయ్య, నేను కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతాను, కానీ వజ్రం లాంటి ఖరీదైన వస్తువును తాకడానికి నాకు భయంగా ఉంది. ఒకవేళ అది రాయిగా మారిపోతే? అది నీతిగల మనసు గలవారికి భయం కాదు, బాధ్యత. ధైర్యంగా ముందుకురా. వివేక్ జాగ్రత్తగా వజ్రాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. పెద్దయ్య చెప్పినట్లుగానే వివేక్ చేతిలో ఆ వజ్రం మెరవసాగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి పెద్దయ్య? నది మధ్యలోకి వెళ్ళి ఆ వజ్రాన్ని అక్కడ ఉంచు. వివేక్ నది మధ్యలోకి వెళ్లి వజ్రాన్ని ఉంచుతాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. వజ్రం నుండి ప్రకాశవంతమైన కాంతి వచ్చి ఆ కాంతి ఒక దృఢమైన మెరిసే వంతెనగా మారుతుంది. అశోక్ ఆశ్చర్యంతో, అద్భుతం! ఎలా జరిగింది ఇది? ఇది వజ్రం యొక్క శక్తి కాదు నాయనా, ఇది నీతి అనే శక్తి. ఒక మనిషి మనసు నిజాయితీగా ఉంటే ఆ మనసులో నుండి వెలువడే శక్తి ఒక వంతెనను నిర్మించగలదు. పెద్దయ్య వెళ్ళిపోతాడు. అశోక్ వివేక్ని క్షమించమని అడుగుతాడు. వివేక్ చిరునవ్వుతో, నీతి అనేది ఒక గమ్యం కాదు, అది మన జీవిత ప్రయాణంలో మనతో ఉండే తోడు. ధన సంపాదనే జీవితం కాదు, నీతిగా నిజాయితీగా బ్రతకడమే నిజమైన సంపద.